హలో అందరికీ, ఎలా ఉన్నారు? న్యూ ఇయర్కి అందరికీ ఇష్టమైన బేసిక్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపించేస్తున్నాను, చూసేయండి. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఇక్కడ నేను చేస్తున్న ప్రొసీజర్లోనే మీరు కంటిన్యూ చేస్తే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా స్పంజీగా మాయిస్ట్గా కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, చూసేయండి. ఇక్కడ కేక్ మనం మిక్సర్లో చేయడం వల్ల చాలా స్పంజీగా వస్తుంది. మిక్సర్లో చేసిన తర్వాత బ్యాటర్ అన్నది ఒక బౌల్లోకి తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అన్నది మనం ఇక్కడ చూపించినట్లుగా చేస్తే మాత్రం కేక్ చాలా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ మధ్యలో కట్ చేయాలి. ఇదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో ఇలా చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది ఒక సైడ్ పెట్టేసేయాలి. అందులో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకుని దానికి ఆయిల్ చేసి దానికి మైదా డప్ చేసి ఈ బ్యాటర్ని దాంట్లో వేయాలి. వేసి మనం కొంచెం 2 times 3 times కింద ట్యాప్ చేసి దాన్ని డైరెక్ట్గా ప్రీహీట్ చేసిన ప్యాన్లో పెట్టేసేయాలి. ఆఫ్టర్ 30 minutes తర్వాత చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 minutes అలా లో ఫ్లేమ్లో ఉంచేసి చెక్ చేస్తే మనకి కేక్ అన్నది రెడీ అయిపోయి ఉంటుంది. జస్ట్ టూత్పిక్తో చెక్ చేస్తే అది అంటుకోకుండా రావాలి. వన్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని కీప్ ఇట్ కూల్. అది మొత్తం అంతా కూల్ అయిపోయిన తర్వాత మనం కేక్ అన్నది డిమోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పంజీ అండ్ స్వీట్ కేక్ రెడీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.